నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎవరీ మినిట్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండేనండి. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ దాకా నేను కిచెన్లో చేసిన రెసిపీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను హెల్దీ డ్రింక్తో డే స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి ఏబీసీ క్యూబ్. హాట్ వాటర్లో ఈ క్యూబ్ ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ హనీ వేసుకొని కలుపుకొని తాగామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి డ్రింక్స్ ఎర్లీ మార్నింగ్ తాగామంటే మన బాడీ డిటాక్స్ అవుతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను ముందు రోజు నైటే నానబెట్టానండి. ఇందులో మామూలు శనగలు, కాబూలి శనగలు, పచ్చ శనగలు, ఇంకా రాజ్మా, వేరుశెనగుళ్ళు వీటన్నింటిని కూడా ఈక్వల్గా తీసుకొని వాటర్ పోసి రాత్రే నానబెట్టానండి. తెల్లవారేసరికి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడానికి వేరే గిన్నెలోకి తీసుకొని తగినన్ని వాటర్ పోసాను. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపానండి. ఇప్పుడు దీనిపైన హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి పెట్టి ఎగ్స్ పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇవి చక్కగా ఉడికిపోతాయండి. నెక్స్ట్ టిఫిన్లోకి టమాటా పుదీనా చట్నీ చేయడానికి టమాటాలు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం తినే కారాన్ని బట్టి 10 నుండి 12 దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత ఒక కట్ట పుదీనా ఆకులు వేసుకోవాలి. ఈ పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలండి. నెక్స్ట్ వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత పల్లీల చట్నీ కోసం ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అందులోనే వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో చట్నీలో ఒక రెమ్మ చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయాయండి. మా బాబు జిమ్కి వెళ్ళాడండి. వచ్చేసరికి ఇలాగ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి ఇచ్చాను. నెక్స్ట్ చట్నీ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న టమాటో పచ్చిమిర్చి వేస్తున్నానండి. అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి టమాటో పుదీనా చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ పల్లీల చట్నీ కోసం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బ, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు, అలాగే తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే పల్లీల చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండింటికి కలిపి ఒకేసారి పోపు పెట్టేశానండి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మా టిఫిన్ దోశ అండి. ఇక్కడ దోశ వేస్తున్నాను. ఇలా చక్కగా దోశలు వేసుకుని 2 రకాల చట్నీతో అయితే మా టిఫిన్ అయితే కానిచ్చేసామండి. నెక్స్ట్ టిఫిన్ తిన్న తర్వాత అల్లం టీ అయితే పెడుతున్నానండి. మా పిల్లలు టీ, కాఫీ లాంటివి అస్సలు తాగరండి. నాకు మా వారి కోసం అయితే అల్లం టీ పెడుతున్నాను. అది ఎలాగంటే 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 యాలకులు కూడా వేసుకొని కచ్చాపచ్చిగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల టీ పొడి కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నామంటే డికాషన్ అయితే రెడీ అయిపోతుందండి. అందులోనే కొద్దిగా షుగర్ వేసుకోవాలి. తర్వాత 2 చిన్న గ్లాసుల పాలు కూడా పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3-4 నిమిషాల పాటు మరిగించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం టీ కూడా రెడీ అయిపోతుందండి. ఇంతటితో అయితే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు ఎలాగో సండే కాబట్టి ఆబ్వియస్లీ అందరి ఇళ్ళల్లో కూడా నాన్ వెజే ఉంటుంది. నేను కూడా లంచ్లోకి కర్రీని ప్రిపేర్ చేయడానికి చికెన్ తెప్పించానండి. అయితే రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలాగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపించేస్తాను, చూసేయండి.
ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. అవి కాస్త వేగిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్ని వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలను మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. మీరు కొంచెం కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు అన్నం ఉడికించుకోవడానికి ఒక రైస్ కుక్కర్ తీసుకొని బియ్యం కడిగి పెడుతున్నానండి. ఇప్పుడు కర్రీని చూద్దాం. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలండి. అందులోనే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఆయిల్ అనేది ఇలా బయటికి రిలీజ్ అయిందంటే మనకి కర్రీ చక్కగా ఉడికిపోయినట్లేనండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు వేరొక గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈసారి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఈవినింగ్ అయితే ఇంట్లో గ్రోసరీస్ తీసుకోవడానికని చెప్పి మోడర్న్ మార్కెట్కి వెళ్ళామండి. అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాము. అంతేనండి ఈ సండే వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.